హాయ్ అమ్మా నాన్నలు, ఇవాళ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక్కసారి మీ గుప్పెడి ఇలా మూసి ఓపెన్ చేసి చూడండి. ఇందులో మీకు ఏం కనిపిస్తుంది? ఏం లేదు కదా. బట్ నాకు మాత్రం ఒక కళ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. 10 సంవత్సరాల క్రితం మా పెద్దోడు పుట్టినప్పుడు వాడికి 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని మేము అనుకుంటున్నాం అని మేము కన్న కళ. ఆ కళలో వాడు ఏం బట్టలు వేసుకున్నాడో మాకు తెలియలేదు. అంటే తెల్ల బట్టలు వేసుకున్నాడా, నల్ల బట్టలు వేసుకున్నాడా, కాకి బట్టలు వేసుకున్నాడా, లేకపోతే పసుపు రంగు టోపీ పెట్టుకున్నాడా, ఇవేమీ మాకు తెలియలేదు. కేవలం ఓ మొహం హ్యాపీగా నవ్వుతూ కనిపించింది. అప్పుడు అర్థమైంది మాకు ఈ కళ నెరవేరాలంటే మేము ఏం చేయాలి అన్నది. హ్యాపీగా ఉండాలంటే మంచి బాల్యం ఉండాలి. అంటే చదువుతో పాటు ప్రకృతితో స్నేహం, బోలెడని కథల పుస్తకాలు, బొమ్మలు, అమ్మా నాన్నలతో ఆటలు, మంచి ఆహారం, లెక్కలేనన్ని మెమరీస్. ఇవన్నీ ఉండే బాల్యం కావాలంటే ఎవరి వల్ల అవుతుంది? అమ్మా నాన్నల వల్లనేగా. ఇంకా ఏం కావాలి? మంచి మానసిక ఆరోగ్యం. అంటే ఏ సమస్య వచ్చినా, మంచి అయినా చెడైనా అమ్మా నాన్నల దగ్గరికి, అంటే మా దగ్గరికి వచ్చి వాడు చెప్పుకోవడానికి సేఫ్గా ఫీల్ అవ్వాలి. అంటే దెబ్బ వేయకుండా మంచి వాల్యూ సిస్టమ్ అలవాడేలాగా వాడిని పెంచాలి. అంటే మేము కూడా అలానే నడుచుకోవాలి. సో అమ్మా నాన్నలు, మీ చేతిలో ఉన్న కళ ఏంటి? మీ పిల్లలు పెద్దయ్యాక మీకు ఎలా కనిపిస్తున్నారు? అది తెలిస్తే మీరేం చేయాలి అన్న క్లారిటీ మీకు వస్తుంది. థింక్ అబౌట్ ఇట్.